మన భారతదేశం స్వాతంత్ర్యం పొందిన మొదటి రోజుల్లో శాస్త్ర సాంకేతిక మరియు అంతరిక్ష పరిశోధనలో తాము కూడా భాగంగా ఉండాలని కోరుకుని కొన్ని అగ్రరాజ్యాల వద్దకు వెళ్లి సహాయం అడిగింది. కానీ అగ్రరాజ్యాలు సహాయం చేయడానికి నిరాకరించడమే కాకుండా మన దేశాన్ని హేళన చేస్తూ తినడానికి తిండి లేదు, కానీ అంతరిక్ష పరిశోధనలు కావాలా మీకు? మీలాంటి పేద దేశాలకు అంతరిక్ష పరిశోధనలు అనేవి అందని ద్రాక్ష, వాటి గురించి కలలు కనడం, ఆలోచించడం మానండి అని వారు ఎగతాళిగా మాట్లాడారు. కాని ఎవరు ఎంత అవమానించినా తమ కన్న కలను, లక్ష్యాన్ని నెరవేర్చుకునే పట్టుదలతో, పరిమిత వనరులతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకొని అంతరిక్ష ప్రయోగాలలో అగ్రరాజ్యాలకు కూడా సాధ్యమవని అసాధారణ విజయాలను సొంతం చేసుకుంటూ తమను అవమానించిన దేశాలకు ముక్కున వేలు వేసుకునేలా అంతరిక్ష ప్రయోగాలలో ముందడుగు వేస్తూ ఇప్పటివరకు జరిపిన అన్ని ప్రయోగాల్లో ఎక్కువ ఖచ్చితత్వంతో అనేక విజయాలను సొంతం చేసుకొని ప్రతిసారి కొత్త రికార్డులను సృష్టిస్తూ తన రికార్డ్స్ను తానే చెరిపేస్తూ ప్రపంచ దేశాలకు తాము సాధిస్తున్న విజయాల గురించి మాట్లాడుకునేలా చేస్తూ ప్రతి భారతీయుడు గర్వంతో చెప్పుకునే మన భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ, అదే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఈరోజు మనం మన భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను తెలుసుకుందాం. 1962వ సంవత్సరంలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ మరియు డాక్టర్ హోమీ భాభా వంటి ప్రముఖ శాస్త్రవేత్తల ప్రయత్నాలతో ఇస్రో యొక్క ప్రారంభం జరిగింది. ఇది మొదట ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఇన్కోస్పాయ్గా స్థాపించబడింది. తరువాత 1969వ సంవత్సరంలో దీనిని ఇస్రోగా పేరు మార్చడం జరిగింది. 1972వ సంవత్సరంలో భారత ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ని స్థాపించి ఇస్రోను ఈ శాఖ పరిధిలోకి తీసుకొచ్చింది. ప్రారంభంలో ఇస్రో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ఇస్రో తన మొదటి అంతరిక్ష పరిశోధన ల్యాబ్ని కేరళలోని ఒక చిన్న మత్స్యకార గ్రామం అయిన తుంబ అనే ప్రదేశంలో స్థాపించింది. అప్పట్లో ఇస్రోకి ఎలాంటి హైటెక్ ల్యాబ్ మరియు అత్యాధునిక సౌకర్యాలు లేవు. ఒక ధృవ సంకల్పంతో తమ కలల ఆశయ సాధన కోసం ముందుకు సాగింది. ప్రయోగానికి సంబంధించిన ముడి భాగాలను ల్యాబ్ నుండి లాంచింగ్ పాడ్ వరకు తీసుకెళ్లడానికి కావలసిన కనీస రవాణా సౌకర్యం కూడా లేదు. అయినా తమ ఆశయ సాధన కోసం సైకిళ్లు మరియు ఎడ్లబండ్లను ఉపయోగించి వాటిని తరలించారు. 1975వ సంవత్సరంలో భారతదేశం తయారు చేసిన మొదటి ఉపగ్రహం పేరు ఆర్యభట. ఈ పేరును మన భారతదేశ గణిత మరియు ఖగోళ శాస్త్ర పితామహుడుగా చెప్పుకునే ఆర్యభట్ట గారి పేరుని ఉపగ్రహానికి పెట్టారు. దీన్ని సోవియట్ యూనియన్ సహకారంతో ప్రయోగించారు. ఈ ఉపగ్రహం భారత అంతరిక్ష పరిశోధన రంగంలో ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. మన భారతదేశం ఉపగ్రహాన్ని తయారు చేయడం నేర్చుకుంది, కానీ అంతరిక్ష కక్షలో ప్రవేశపెట్టడానికి అవసరమైన రాకెట్ కోసం ఇతర దేశాలపై ఆధారపడవలసి వచ్చింది. ఈ కొరతను అధిగమించడానికి ఇస్రో సొంత రాకెట్ను తయారు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టి 1980వ సంవత్సరానికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఎస్ఎల్వి రాకెట్ను తయారు చేసి రోహిణి ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్ష కక్షలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం భారతదేశ అంతరిక్ష పరిశోధనలో ఒక కీలక మైలురాయిగా నిలిచిపోయింది. అప్పటి నుండి మన భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వెనక్కి తిరిగి చూడలేదు. అంతరిక్ష పరిశోధనలో అసాధారణ విజయాలను సాధిస్తూ అగ్రరాజ్యాలను సైతం ఆశ్చర్యపరుస్తూ ముందుకు సాగుతుంది. ఇప్పుడు మనం ఇస్రో సాధించిన కొన్ని అద్భుతమైన విజయాల గురించి తెలుసుకుందాం. మొదటగా మనం ఇస్రో సాధించిన ఉపగ్రహ ప్రయోగాల గురించి తెలుసుకుందాం. ఇన్సాట్ శ్రేణి ఉపగ్రహాలు. వీటిని 1983వ సంవత్సరం నుంచి ప్రయోగించడం ప్రారంభించారు. ఈ ఉపగ్రహాలు టెలివిజన్ ప్రసారాలు, టెలికమ్యూనికేషన్ మరియు వాతావరణ సేవల కోసం ఉపయోగపడుతున్నాయి. ఇవి భారతీయ సమాజ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఐఆర్ఎస్ శ్రేణి ఉపగ్రహాలు. వీటిని 1988వ సంవత్సరం నుంచి ప్రయోగించడం ప్రారంభించారు. ఈ ఉపగ్రహాలు భారతదేశ భౌగోళిక, భూ సర్వే, వ్యవసాయం, అటవీ ప్రాంతాలు మరియు ప్రకృతి విపత్తు నిర్వహణకు ఉపయోగపడుతున్నాయి. కార్టోసాట్ శ్రేణి ఉపగ్రహాలు. వీటిని 2005వ సంవత్సరం నుంచి ప్రయోగించడం ప్రారంభించారు. ఈ ఉపగ్రహాలు భూ పరిశీలన మరియు రిమోట్ సెన్సింగ్కు సంబంధించి ఉంటాయి. భూవనరుల పర్యవేక్షణ, దేశ రక్షణ సేవలకు
అలాగే మ్యాపింగ్ మరియు భూభాగ మోడలింగ్ వంటి కార్టోగ్రఫీ అవసరాల కోసం ఈ ఉపగ్రహాలు ఉపయోగపడుతున్నాయి. నావిక్, భారతదేశ స్వదేశీ జీపీఎస్, ఇస్రో వీటిని 2013వ సంవత్సరంలో ఉపగ్రహాలను ప్రయోగించి భారతదేశ స్వదేశీ జీపీఎస్ వ్యవస్థ అయిన నావిక్ను అభివృద్ధి చేసింది. ఇది భారతదేశం మరియు దాని సమీప ప్రాంతాల గురించి ఖచ్చితమైన స్థాన సమాచారాన్ని అందిస్తుంది. ఇది దేశ రక్షణ మరియు పౌర సేవలలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఇప్పుడు ఇస్రో సాధించిన మిషన్ల గురించి తెలుసుకుందాం. చంద్రయాన్-1 2008వ సంవత్సరంలో ఇస్రో ప్రారంభించింది. ఈ మిషన్ ద్వారా చంద్రుని ఉపరితలంపై నీటి అణువులు ఉన్నాయని తెలుసుకోవడంలో ఇస్రో విజయం సాధించింది. తొలిసారిగా ఇస్రో తన చంద్రయాన్ మిషన్ ద్వారా ప్రపంచ దేశాలకు ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ సమాచారం చంద్రుని ఉపరితలం గురించి మరింత తెలుసుకోవలసిన అవసరం ఉందని మరెన్నో దేశాల్లో కుతూహలాన్ని రేపింది. మార్స్ ఆర్బిటర్ మిషన్ 2013వ సంవత్సరంలో ఇస్రో మార్స్ ఆర్బిటర్ మిషన్ను ప్రయోగించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ప్రయోగంతో ఇస్రో ప్రపంచంలో మొదటి ప్రయత్నంలోనే మార్స్ కక్షలోకి ప్రవేశించిన మొదటి అంతరిక్ష సంస్థగా నిలిచింది. ఈ మిషన్ ద్వారా భారతదేశం మార్స్కు చేరుకున్న 4వ దేశంగా స్థానం సంపాదించింది. అంతేకాకుండా అతి తక్కువ బడ్జెట్తో మిషన్ను పూర్తి చేసింది. ఈ ప్రయోగం కోసం ఇస్రో చేసిన మొత్తం ఖర్చు 420 కోట్లు. ఇది హాలీవుడ్ సినిమా అయిన గ్రావిటీ కంటే కూడా తక్కువ. చంద్రయాన్-1 మిషన్ విజయం సాధించడంతో చంద్రుని ఉపరితలంపై మరిన్ని ప్రయోగాలు చేయాలని ఇస్రో 2019వ సంవత్సరంలో చంద్రయాన్-2 మిషన్ను ప్రారంభించింది. ఈసారి ఇస్రో ప్రపంచంలో ఎవరూ చేయని అత్యంత క్లిష్టమైన మిషన్ను ఎంచుకుంది. చంద్రుని దక్షిణ ధ్రువంలో విక్రమ్ ల్యాండర్ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసి ల్యాండర్లో అమర్చిన ప్రజ్ఞాన్ రోవర్ను చంద్రుని ఉపరితలంపై దించాలనుకుంది. రోవర్ ద్వారా చంద్రుని మట్టి, రాళ్ల పరిశోధన మరియు ఖనిజాల అన్వేషణల కోసం చంద్రయాన్-2 మిషన్ను ప్రయోగించింది. అయితే సాఫ్ట్ ల్యాండింగ్ చేసే సమయంలో సాంకేతిక లోపం వలన విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై క్రాష్ ల్యాండింగ్ అయింది. మిషన్ ద్వారా పంపిన ల్యాండర్ ల్యాండ్ అవ్వడంలో విఫలమైనప్పటికీ చంద్రయాన్-2 మిషన్లో పంపించిన ఆర్బిటర్ మాత్రం ప్రస్తుతం కూడా పనిచేస్తోంది. చంద్రుని కక్షలో తిరుగుతూ మనకు విలువైన డేటాను అందిస్తుంది. చంద్రయాన్-2 మిషన్ సాంకేతిక లోపం వలన సాఫ్ట్ ల్యాండింగ్లో విఫలమైన ఇస్రో 2023వ సంవత్సరంలో చంద్రయాన్-3ని ప్రయోగించింది. ఈ సమయంలో ప్రపంచ దేశాలన్నీ చూస్తుండగా వారి కళ్ల ముందే చంద్రుని దక్షిణ ధ్రువంలో ల్యాండర్ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసి అందులో అమర్చిన ప్రజ్ఞాన్ రోవర్ను చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా దింపింది. తద్వారా ఈ ఘనతను సాధించిన మొట్టమొదటి అంతరిక్ష సంస్థగా ఇస్రో నిలిచింది. ఇస్రో 2024 సంవత్సరం చివర్లో స్పెడెక్స్ మిషన్ను ప్రయోగించి మరొక అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అంతరిక్ష అన్వేషణకు సంబంధించిన అతి క్లిష్టమైన డాకింగ్ టెక్నాలజీని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సొంతం చేసుకుంది. ఈ డాకింగ్ టెక్నాలజీ ద్వారా భవిష్యత్తులో మన సొంత భారతీయ స్పేస్ స్టేషన్ను అంతరిక్షంలో నిర్మించుకోవచ్చు. క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీ భారీ ఉపగ్రహాలను ప్రయోగించి భూస్థిర కక్షలోకి ప్రవేశపెట్టడానికి కావలసిన క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీని ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇస్రోకి సంబంధించిన ఉపగ్రహ ప్రయోగ వాహకాల గురించి తెలుసుకుందాం. ఎస్ఎల్వి శాటిలైట్ లాంచ్ వెహికల్ భారతదేశం స్వయంగా అభివృద్ధి చేసిన తొలి రాకెట్. ఏఎస్ఎల్వి ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇది తక్కువ బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించడానికి రూపొందించబడింది. పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇది ఇస్రోకి అత్యంత విశ్వసనీయమైన రాకెట్. ఇది వివిధ రకాల ఉపగ్రహాలను వివిధ కక్ష్యలలోకి సమర్థవంతంగా ప్రవేశపెట్టగలదు. పిఎస్ఎల్వి ద్వారా ఇస్రో అనేక అంతర్జాతీయ ఉపగ్రహాలను కూడా ప్రయోగించింది. తక్కువ ఖర్చుతో అనేక ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టగలదు. 2017లో పిఎస్ఎల్వి ద్వారా ఒకే రాకెట్తో 104 ఉపగ్రహాలను ప్రయోగించి ఇస్రో ప్రపంచ రికార్డు సృష్టించింది. జిఎస్ఎల్వి జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ భారీ బరువున్న ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టే సామర్థ్యంతో తయారు చేయబడింది. జిఎస్ఎల్వి మార్క్ 3 లాంచ్ వెహికల్ ఇది ఇస్రోకి సంబంధించిన అత్యంత శక్తివంతమైన రాకెట్. అత్యంత భారీ బరువున్న సుదీర్ఘ మిషన్ల కోసం దీన్ని ఉపయోగిస్తారు. చంద్రయాన్-2 మరియు చంద్రయాన్-3 వంటి మిషన్లకు ఉపయోగించారు. ఇస్రో యొక్క భవిష్యత్ ప్రాజెక్టులు గగన్యాన్ ప్రాజెక్ట్
ఇది మనుషులను అంతరిక్ష పరిశోధనల కోసం స్పేస్లోకి పంపే మిషన్. ఆదిత్య L1 మిషన్ సూర్యునిపై అధ్యయనం చేయడానికి ప్రయోగించబడే సౌర మిషన్. వీనస్ మిషన్ శుక్రగ్రహంపై పరిశోధన కోసం రూపొందించబడిన మిషన్. మూన్ బేస్ ప్రాజెక్ట్ చంద్రునిపై నివాస ప్రదేశాలను నిర్మించేందుకు రూపొందించబడుతున్న మిషన్. ఇస్రో తనకు ఉన్న తక్కువ బడ్జెట్తో అద్భుత విజయాలను సాధించింది. మంగళయాన్ వంటి మిషన్ను తక్కువ ఖర్చుతో పూర్తి చేసింది. PSLV ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టి ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ఎవరిపైనా ఆధారపడకుండా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ప్రయోగాలను నిర్వహించి అందరినీ ఆకట్టుకుంటోంది. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని కోరుకుందాం. ఫ్రెండ్స్, మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.